పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మూతెవరు ఏం చేస్తున్నాడు ఒకసారి అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే తాళతూ పాచిగా నువ్వు నా మీద కలవాడే అంత మోగోని అయినా నువ్వు ఎంత నీ లెక్క ఎంతరా నువ్వు? ఓ మీ కొట్లాట కొరి బెట్ట ఏందే మీ కొట్లాట? దేని కొర కొట్టుకుంటున్నారే గదన చెప్పు రజరా. అరే వెనకటిగా గుద్దుతే గుడ పిత్తు వాళ్ళగాడు నువ్వు. ఏ ముసలాడా నల్లి నల్లి నలుపుతా ముసలాడా. నా దగ్గరికి వచ్చేది ఉంటే నిన్ను నలిగా కొడతారా? ఏ ముసలాడా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడక కుక్కర్ కొట్టాడు కొడతా. ఏ దారా చూసుకుందాం, దారా ఇడికి రారా చూసుకుందాం, దారా ఇడికి. ఏ కొడుక నల్తా నిన్ను ఇక్కడనే. ఏయ్ తిక్క తిక్క ఉన్నదా ముసలోడా? ఆ అన్నెట్లున్నాడు నువ్వెట్లున్నావని రారా అని సవాల్ చేస్తున్నావు. చెప్పు ఇంతకు మీ పంచాయతీ ఏంటిదో నాకు చెప్పుర్రి. అరే అది కాదు పిల్ల, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులందరూ ధర్నాకు రారి అని పిలుపునిచ్చారు కదా కారు పాచోళ్ళు. అగో ఆ ధర్నాకు నేను పోయేస్తంటే ఒక వీడు నన్ను గిచ్చి కయ్యంగా చేసి నా మీద కలబెడతాండి. అయితే ఇదేనా పద్ధతి వింది? అవును నీదైనా ఏం పద్ధతి అన్నట్టే అన్న. రుణమాఫీ కానీ మా ముసలోడు ధర్నాకు పోయేస్తే నీకేందే తిప్పాలా? ఏ గట్లా మాట్లాడుతానక్క, మా సర్కారు చెడిపేరు తీసుకొస్తాడ మీరు చూసుకుంటావా? అరే మళ్ళీ అట్లనే మాట్లాడతావేమే అన్న. సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం అందరు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సక్రమంగా చేస్తే రైతులంతా ఎందుకు రోడ్లెక్తారే చెప్పు. అగో చెప్పేమరా నలుకుతాడో చెప్పేమరా. రుణమాఫీ కాని రైతులు అటు బ్యాంకు కాడికి పోయి సారు మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు సారు అని అంటే, మాకేమెరకనే పోయి మీ వ్యవసాయ అధికారాన్ని అడుక్కోపోయి అని అంటారు. ఆడికి పోయి వాళ్ళని అడుగుతానేమో అగో మమ్మల్ని వచ్చి అడిగితే మేమేం చేయాలనే, పోయి మీ బ్యాంకులు అడుక్కోపోయి మీరు ఎక్కడ అప్పు తీసుకొచ్చుకున్నారు, గాడికి పోయి అడగక మమ్మల్ని వచ్చి తిప్పలు పెడతాను లేదని వాళ్ళు అంటారు. ఇది వ్యవసాయ ఆఫీసర్ని అడగాలనా అటు బ్యాంక్ ఆఫీసర్ని అడగాలనా? ఎవరిని అడగాలో తెలియక మా రైతులు పెద్ద తలకాయ నొప్పితోటి సత్తానం ఎరికేనా? అయితే నువ్వు ధర్నా చేస్తావా? మరి ధర్నా చేయకపోతే ఏం చేయాలరా? ధర్నా చేయకపోతే ఏం చేయమంటున్నావే అన్న? బ్యాంకులలో రుణం తెచ్చుకున్న అందరు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండా లేదా? చెప్పినట్టే కొంతమంది రైతులకు రుణమాఫీ చేసిండు, కానీ కడమ రైతులందరికీ చేయాలనా వద్దా? అది కాదు మనల్ని మనం ముచ్చట. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతమంది రైతులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది, ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు అనే వివరాలు సర్కార్ దగ్గర ఉంటాయిరా? ఉంటాయి. మరి ఉంటాయని మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ కడమ రైతులు రుణమాఫీ కాని రైతులు అప్లికేషన్లు పెట్టుకోవాలి అని అడుగుడేంద్రా, మళ్ళీ అడుగుడేంద్రా? నువ్వు ఇయ్యవా మరి? అగో మళ్ళీ ఇయ్యవాలని అంటాడు ఎవరు? మరి నీకైనా రుణమాఫీ కానప్పుడు పోయో అప్లికేషన్ ఇచ్చిరా పోరా అదే వ్యవసాయ ఆఫీసర్లకు. గాన్నతో పంచాయతీ ఎందుకు గోల్చుకుంటావు? అరే ఎన్ని రోజుల కాడ నుంచి ఎదురు చూస్తాను, ఇక అయ్యే రుణమాఫీ అని కొండకు దీపం పెట్టినట్టు ఓ కోటొక్క మొక్కులు మొక్కుతిమి. ఆఖరి ధర కష్టాలకు మళ్ళీ అప్లికేషన్లు ఇయ్యర్రి అని అనబట్టే ఇక ఎంత ఆవేదన ఉంటుంది, మాకు ఎంత కోపం వస్తుంది చెప్పు. అసలు ఈ రుణమాఫీ మీద వాళ్ళ దాంట్లో వాళ్ళకే పోసుకుతలేదా? ముఖ్యమంత్రి సారు ఒక ముచ్చట చెప్తే చిన్న ముఖ్యమంత్రి సారు ఇంకో ముచ్చట చెప్పవచ్చే. ఇక మంత్రులేమో తలో ముచ్చట వాళ్ళకు దోచింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక అసొంటప్పుడు మా రైతులకు ఎంత ఆవేదన ఉంటుంది చెప్పు. అవును రుణమాఫీ గాని చాలా మంది రైతుల ఆవేదన గీదేనే తాత. ఓ ఉరికచ్చి కలబడతాడు మొగోడు. అరే చేయిపాటి సర్కారును పతితపాలు చేసుడు మా రైతులకు ఏమన్నా బాగా కాయి సారా? అరే గింత చక్కదనాల పని చేసిండు రేవంత్ సారు, గింత అగ్గనగల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండు ఆయన కడుపు చల్లగుండా రేవంత్ రెడ్డి సారు అని చేతులు ఎత్తి పబ్బది వచ్చి మొక్కుతాను ఎరికేనా? అరే నా తోచోనికేమో 2 లక్షల రూపాయల రుణమాఫీ నాకో కాలేదా? అప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటుంది చెప్పురా. అట్లా కాదే తాత, అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కదా, నాకు అప్పు రుణమాఫీ కాలేదు, నేను రోడ్లకి ధర్నా చేస్తా నానే. నువ్వు ధర్నా చేయకుంటే నేను ధర్నా చేయకుంటూ ఊకుంటానారా? నా హక్కుల కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కురా, సర్కారు ఖచ్చితంగా ప్రశ్నిస్తా నేను. అవును మా తాత చెప్పినట్టు సర్కారు చేస్తున్న పనిని చెయ్యకుంటే శాంతియుతంగా ధర్నా చేసేట్ల తప్పేమున్నది అన్న? అరే వెనకటేసుక నాకు ముచ్చట చెప్పురా. బ్యాంకుల నీకు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నది, ఆ ఎక్కువ రుణం ఉన్న అప్పు పైసలు కడితేనే నీకు రుణమాఫీ అవుతుంది అని బ్యాంకు వాళ్ళు అన్నారు అని అన్నవా లేదా? మరి ఆ ఎక్కువ రుణం కట్టేందుకు మళ్ళీ నేను ఎక్కడ అప్పు చేయాలి అని బాధపడ్డావా లేదురా? మరి అసొంచి నువ్వు సర్కారును ప్రశ్నించాలా వద్దా? నేను అప్పు ఎక్కువ ఉన్న అప్పు ఎప్పుడన్నా కట్టుకుంటా, నా ఇష్టం, మీరు మాఫీ చేసే రుణం అయితే మాఫీ చేయరు అని సర్కారును ప్రశ్నించాలా వద్దా? మరి ప్రశ్నించే నా మీదకి వచ్చి ఎట్లా కలబడతానురా? మరి నువ్వు సప్పుడు చేయవేమురా?
ఇగో గిట్లనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలా రుణమాఫీ చేయాలని రైతులు నిరసన చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేసిండ్లటనే కొంతమంది. గిదేనారా నీ పద్ధతి? నీకైనా నాకైనా రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజానికానికైనా సర్కారు సర్కారేరా. అసొంటి మనిద్దరు నడువనే గిసొంటి పంచాయతీలు ఉంటే ఇక సర్కారు ప్రశ్నించేదేవలరా? నువ్వు రైతువేనే నేను రైతువేనే, మనిద్దరమే గిత్త కొట్లాడుకుంటే ఇక సర్కారుకి ఎట్లా న్యాయం చేస్తుందిరా? మనకు సర్కారు ఎట్లా న్యాయం చేస్తుంది? సప్పుడు చేయవు, నల్లి కుట్లాడ సప్పుడు చేయవు. అవును, మా తాత చెప్పినట్టు సర్కారు చేస్తానన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యనందుకే కదన్నా ధర్నాలు చేసేదాకా వచ్చింది. అయినా వాళ్ళు ధర్నా చేస్తే మీరెందుకు గట్ల కొట్లాడకపోవాలనే? ఆ సోయ అందరికి ఉండాలి కదా. అరే అది కాదురా వెనుకటేసు, ఇప్పుడు పాత కారు పార్టీ సర్కారు చక్కగా పనిచేస్తలేదనే కదా ఏరి కోరి ఈ చెయ్యి పార్టీని ఎంచుకున్నది. మరి అసొంటప్పుడు ఈ సర్కారు కూడా అన్న మాట మీద నిలబడకుంటే ప్రశ్నించాలా వద్దురా? ఇట్లా అని మా పార్టీని బదనం చేస్తే మా కోపం వచ్చిందే. రేవుదా కూడా ఏమన్నా మేము కావాలని బదనం చేస్తాం ఆరా? బదనం చేయాలని మాకు బాగా కాయిస్తున్నదా? అట్లా కాదు, ఒక ముచ్చట చెప్పు. ఇప్పుడు రుణమాఫీ కాని రైతులల్లా మన చెయ్యి పార్టీ రైతులు ఉన్నారు, కారు పార్టీ రైతులు ఉన్నారు, పువ్వు పార్టీ రైతులు ఉన్నారు. అందరు రైతులు కాదా? వాళ్ళందరూ మనసొంటి రైతులు కాదా? వాళ్ళందరికీ న్యాయం జరగాలని పోరాటం చేసుడు తప్ప సప్పుడు చేయవు. సరే సరే, సర్కార్ చెప్పినట్టు రుణమాఫీ కాని రైతులందరూ అధికారులకు అప్లికేషన్లు అయితే ఇయ్యుండ్రి. అటెనక సర్కార్ అన్ని చూసి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది రుణమాఫీ కాని రైతులకు. ఆ సర్కారే చక్కగా ఉంటే తాపకు మా రైతులకు ఇట్లా అప్లికేషన్లు ఇచ్చే కర్మ ఎందుకు పట్టు? ముసలాడా మా సర్కారు ఏమనుకో మక్కిలు తాపైతాయి. మక్కులు గిక్కులు అని బాగా మాట్లాడుతున్నాం ఏంద్రా? నీ సర్కారే చక్కగా ఉంటే మేమెందుకు అట్లా అందురా? ఏవో లావు నిలుగుతాను లేకిలోడా? అరే బాగా మాట్లాడతాను మీద నువ్వు అల్కదా కూడా ఏంద్రా నువ్వు? అరే ఏంద్రా అంచనా? అరే మీ కొట్లాట పాడిగా నువ్వు మళ్ళా కొట్టుకోబడుతురేమే? ఆడ ప్రతిపక్ష లీడర్లు మంచిగానే ఉంటారు, అధికార పార్టీ లీడర్లు మంచిగానే ఉంటారు. నడుమిట్ల మీ అసలు కార్యకర్తలే ఆగమవుతారు. రుణమాఫీ కాకపోతే ఆఫీసర్ల కాడికి పోయి అన్ని చూపెడితే వాళ్ళే ఎత్తారు. అంతేగాని లీడర్ల రాజకీయ మాయల పడితే మీరే ఆగమవుతారు. మొత్తానికైతే రుణమాఫీ ముచ్చట మీద తెలంగాణలో రణమే అవుతున్నది. చూడాలి మరి ఇంకా ముంగట ఎన్ని పంచాదులు అవుతాయో.